మా నాన్నగారు చెప్పేవారు 1980స్‌లో అబ్బాయిలు ఈ సందులోంచి వెళ్తే, అమ్మాయిలు ఆ సందులోంచి వెళ్ళేవారు. మా బాబాయ్ చెప్పేవారు 90స్‌లో చెప్పులు అరిగేదాకా తిరిగితే గాని కన్నెత్తి చూసేవాళ్ళు కాదు. 2000లో మాట కలిపేవారట. మనకి తెలిసిన విషయమే. 2010లో నవ్వటం మొదలుపెట్టారు. 2020లో వాళ్ళే మనకు సైట్ కొడుతున్నారు. మరి 2030లో వాళ్ళు ఇటువైపు నుండి వస్తే మనం పక్క సందులోంచి పారిపోలేమో. బ్యాక్ యా రైట్. ఏరా పిల్లలు బాగున్నారా? బాగున్నారా? ఆ! ఇంకా పెళ్లి కాలేదు కదరా? ఆయన అడిగింది పెళ్లి గురించి కాదురా, పిల్లల గురించి. జనరేషన్ మారిపోయిందిరా. ఏరా పెళ్లి కుదిరిందట కదా! పెళ్లి భోజనాల ఖర్చంతా నాదే. బై ది బై వచ్చేప్పుడు బావర్చిలో బిర్యానీ తీసుకురావడం మర్చిపో. ఆ అమ్మాయిని చూడగానే నీలో ఆ వైబ్రేషన్ ఏంట్రా? ఏం చేద్దాం రా, దేవుడు ప్రపంచాన్ని అలా డిజైన్ చేసి పట్టుకోపాడు. ఇలా పాన్సా పెడుతూ ఉంటా కదా, అవసరం ఉంటే 10,000 అడుగు, తర్వాత ఇస్తా. ఇప్పుడైతే సిగరెట్ చెప్పు, కింగ్ సైజ్. వీడి మొహానికి సిగరెట్ ఎందుకురా? వీడి సరిపోతుంది. సింహం ఉపాసం ఉంటుంది కానీ సింహం గడ్డి తినదురా. నేను సింహం లాంటోని. అవునా? సింహం మూతి కడిగేది ముట్టి కడిగేది. నువ్వు కూడా అంతేనా? ఈ ఎదవల్ని నమ్మకూడదు. ఏదో ఒక రోజు టక్కున అనేవి చెప్పేస్తారు. మనము ఫ్రీగా మూవ్ అవడమే వాళ్ళు నేరంగా చూస్తారు. వాళ్ళకి ఫీలింగ్స్ కలగడానికి రెస్పాన్సిబుల్ అయినా రీజన్స్ ని కన్విన్స్ చేయలేక చావాలి. అసలు ఏంటి నువ్వు? ఆ? ఏంటేనా? అవును, నీ పొగరేంటి? ఐ లవ్ చెప్పినాను సరే, నువ్వు చూడగానే ఫేస్ టర్నింగ్ తీసుకోవడాలు, ఏదేదో వాగడాలు చేస్తున్నావేంటి? బుజ్జి, అది చందమామ లాంటిది. అనుబంధాల విషయంలో చందమామ భూమి చుట్టూలాగా అది వాళ్ళ నాన్నకు హాయ్రా, అయినా నేను ఎవరో తెలుసా? గడుసులో ఆ సూర్యుడు లాంటి వాడిని. మీ నాన్న లాంటి గ్రహాలు ఎన్నో నా చుట్టూ తిరుగుతాయి. కన్నా నేను అందం విషయంలో పాలముంద లాంటి దాన్ని. నీలాంటి స్టార్స్ ఎన్నో నా ఓర చూపుకి బానిసలు. స్టెబిలిటీ విషయంలో నేను ఆకాశం లాంటి వాడిని. నీలాంటి పాలపుంతలకు ఎన్నిటికో ఆధారమైన వాడిని. అదంతా కాదు, నాకు కవిత్వాలనే ఇష్టం. రాయడం అన్నా రాసే వాళ్ళన్నా అభిమానం. ఏది ఒక గంట వింటూ మీరు కవిత వేశారండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
పడితే అందరం చెరువులో పడాలి, లేకపోతే అందరం బయట పడాలి. తప్పదా? తప్పదు. ఆకలేస్తే అన్నం కావాలి, దాహం వేస్తే నీళ్ళు కావాలి, నిరాశలో వెన్ను తట్టే నాన్న కావాలి, కోపంలో చల్లబరిచే అమ్మ కావాలి, కాలికి చెప్పు కావాలి, తలకి కొప్పు కావాలి, బతకడానికి అప్పు కావాలి, గెలవడానికి మెప్పు కావాలి, దేహానికి డియో కావాలి, హెడ్ కి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కావాలి, నిన్ను భరించాలంటే ఓపిక చాలా కావాలి. కంటికి నిద్ర కావాలి, వంటికి ఎక్సర్సైజ్ కావాలి. ప్రియా, నువ్వు లేకుండా ఇవన్నీ ఎవరికి కావాలి? ఎలా ఉంది కవిత్వం? ఇది కవిత్వం ఏంట్రా? అది దాన్ని పైతం కాకపోతే. చెల్లెమ్మ, నీ కవిత్వంలో ఒక కాంతి ఉంది, ఒక ఫైర్ ఉంది, ఒక జ్వాల ఉంది, ఒక అగ్ని ఉంది, ఒక పార్క్ ఉంది. ఈ వర్డ్స్ అన్నిటికీ ఒకటే మీనింగ్ ఏడ్చింది. నీ కవిత్వంలో ఒక అర్థత ఉంది, ఒక ఉద్వేగం ఉంది, కూర్తుంది. వెర్రి పిచ్చి తిక్క ఉన్నది తింటూ హాయిగా జీవనం గడిపేస్తున్న జనం అంటే అసహ్యం, దేశం, పగ, కక్ష. చెల్లెమ్మ, ఈ వేస్ట్ గాళ్ళకి బోన్విటా ఫ్లేవర్కి భూలోకంకి తేడా తెలీదమ్మా. అన్నయ్య, ఒక మనిషి 1000 ఏళ్ళు బ్రతకాలంటే వేల కవిత్వాలు రాయనక్కర్లేదు. ఇలాంటి ఒక్క కవిత్వం చాలు వేల మందిని చంపి చరిత్రలో నిలిచిపోవచ్చు. హే, ఆగవే ఆగవే ఆగు. బైక్ నాది, పెట్రోల్ ఖర్చు నాది, యాక్సిడెంట్ అయితే రిపేర్ ఖర్చు నాది, కొంటే పని చెయ్యాలనిపిస్తే కొట్టాలనుకునే బ్యాగ్ నాది, ముందుదగా వెనకదగా. పూర్వం అమ్మాయికులను చూసి బానిసలుగా చేసుకొని దగా చేసేవాళ్ళు, వారితో వెట్టి చాకిరి చేయించుకుంటూ ఆ తర్వాత భూస్వాములు పేద రైతుల శ్రమని, పంటని దోచుకునేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో పారిశ్రామికవేత్తలు కార్మికుల్ని పని గంటలు లెక్కించకుండా దోచుకునేవాళ్ళు. అన్ని చోట్ల విప్లవాలు వచ్చి ఈ దగా పర్వానికి తెరపడింది. నీలాంటి వారు నాలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ పేరుతో దోచుకుంటున్నారు. ఒకసారి నీ బైక్ ఇవ్వే, విశ్వాన్ని ఆట పట్టించా. అంత ఈజీగా అణచివేయచ్చా? వాడు టపాకా నన్ను అక్కయ్య అక్కయ్య అని ఏడిపిస్తాడు. ఇడియట్. చేద్దాం, కానీ తీసి కాదు ఫ్రెండ్షిప్. ఎల్లుండి బర్త్డే పార్టీ అరేంజ్ అయ్యి. నిన్నే కదా దాని బర్త్డే అయింది. ఒకే నెలలో 2 బర్త్డేలు జరుపుకోవడం అంటే 2కి 2 సెటర్ తనే. అది కాదే తన ఉడ్బీకి. కిరణ్ కి ఫంక్షన్స్ అంటే విపరీతమైన అలర్జీ. లాస్ట్ వీక్ బర్త్డేకే ఎంతో ప్రెషర్ చేస్తే ఒప్పుకున్నాడు. ఒకే మంత్ లో 2 బర్త్డేస్ అంటే ఖచ్చితంగా పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. అరే సిగ్గుండాలి దానికి. లైఫ్ లాంగ్ భర్తను గొంగున కట్టుకొని చుట్టూ తిప్పించుకోవాల్సిన వాని. ఖర్చు నాది, అవసరం నాది. నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయలేవా? ఓకే, నీ కోసం నీ హెల్ప్ చేస్తాను. Done. Done. అమ్మా, నేను బర్త్డే పార్టీకి వెళ్ళొస్తా. ఏంటి బర్త్డే పెట్టుకొని ఇలా కూర్చున్నావు?
విశ్వ వచ్చే టైం నా అయింది. బర్త్డేలో నీ హడావిడేంటే? కేక్ తీసుకురా పో ఫాస్ట్ గా. ఏంటే విశ్వ ఇంకా రాలేడా? తనకు డౌట్ రావద్దని కెమెరా కూడా తెచ్చిన. ఏంటి విశ్వ ఇంకా రావట్లేదు? సారీ, నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. అదేంటి, ఎవరిని ఇన్వైట్ చేయకపోవడం ఏంటి? సరే సరే కేక్ కట్ చేయి. నేను ఫోటో తీస్తా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే, నిల్చోండి, ఒక ఫోటో. ఓకే బాయ్. ఏమైందన్న అలా నవ్వుతున్నారు? ఎవరు మంచి అబద్ధం చెప్తే వాళ్ళకి 2000 గిఫ్ట్. పిచ్చి, నాకు అబద్ధాలంటే అస్సలు నచ్చవు. అబద్ధాలు ఆడేవారంటే పెద్ద చిరాకు. నేను ఎప్పుడూ అబద్ధం ఆడను. ఈ 2000 నీకే. నీ అబద్ధమే ది బెస్ట్. ఇక్కడి వరకు ఆ టర్నింగ్ వరకు. మొన్న బర్త్డే బాగా జరిగిందా? నువ్వు వచ్చావా బర్త్డేకి? బర్త్డే అంటే అల్లరి గోలా చిందులు 2 రోజుల వరకు చెవుల్లో మారుమోగుతుండాలి. కానీ అదేంటో ఒకరికి కూడా ఇన్వైట్ చేయకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఫోటోల్లో మీ లుక్ ఫిజిక్ చూసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని మీతో పెళ్లికి రెడీ అయింది, కట్టుకుంటారా దాన్ని? పెళ్లి వీడియోలలో నాకంటే హ్యాండ్సమ్ గా ఉన్నవన్నీ చూసి శోభనానికి వాడితో రెడీ అయితే కష్టం కదా. కనిపించవు కానీ నువ్వు చాలా చిలిపి. ఇది చిలిపితనం కాదు, నువ్వు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. అలా ఉండవు. కొంచెం బండి స్టార్ట్ అవ్వట్లేదు, చెక్ చేయరా? బండిదేముంది, చూద్దాంలే. మిస్ అయిపోయిందిరా. హలో హలో విశ్వ, ఎక్కడున్నావు? నేను ఎవరో నా ఎంత పడుతున్నారు, తొందరగా రావా? నేను లొకేషన్ పెడతాను. తప్పిపోయి ఈ అడవిలోకి నేను వచ్చినా నాకు అడ్రస్ తెలీదు.
విశ్వ అక్కడ ఒకడు నా వెంట పడ్డాడు. ఓకే ఓకే, భయపడకు. ఫస్ట్ బండెక్కు, ఇక్కడ నుంచి వెళ్దాం. చా, బండి ఇప్పుడే ఆగిపోవాలా? ఇది కూడా ఇంతేనా హెడ్? వెళ్దాం పద. పరిగెత్తండి పరిగెత్తండి వెళ్ళిపోండిగా. ఏయ్ ఏయ్, నా పర్సులో 10 రూపాయలు ఉండాలి. ఆహా, అవి నేనే తీశాను. మరి ఆ విషయం అడగక ముందు ఎందుకు చెప్పలేదు? నన్ను అడిగితే 10 రూపాయలు ఏం కర్మ, 10 రూపాయల పావులైనా నీ మొహం మీద కొట్టేవాడిని కదా. ఓహో, ఇలా అడగకుండా 10 రూపాయలు తీయడం తప్పు కాదు. చెప్దాం అనుకున్నా, పొద్దున్నే మిమ్మల్ని ఏడిపించడం ఇష్టం లేక చెప్పలేదు. ఆ? కొట్టించిన చాలక 10 రూపాయల కోసం ఏడుస్తానని ఎగతాలు చేస్తావా? पैसा निकाल। అబ్బా ఏముంది? హే విశ్వ, ఎల్లుండి మనం మేయర్ కొడుకు పెళ్లికి వెళ్ళాలి కదా. నేనే నీ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. లైట్ గా చెప్పు కూడా. నేను ఆ పెళ్లికి వెళ్ళట్లేదుగా. ఏరా విశ్వ, అబద్ధం ఎందుకురా? ఒరే, ఆమె గారి డ్రెస్ కి మేకప్ కి ఓకే అంటే ఊరు దాటే వరకు తరిమి కొడతారు జనం.
ఏ గ్రహం నుంచి వచ్చామో వాళ్ళకి ఏ ముప్పు తెస్తామో అని. ఇలాంటి చింపాంజీలకు ఈ డ్రెస్సే కాదు, ఏ డ్రెస్ వేసినా అడవిలోకి తరిమి కొడతారు. రోజు నీ ఫేస్ చూస్తూ నీ సోది వింటూ నీ టచ్అప్ ఓకే అనడం కంటే అదే బెటర్. అక్కడ కూర్చుందాం. ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుంది, కానీ వీడికి పనిష్మెంట్ కావాలి. ఏం చేయాలి చెప్తా వీడి సంగతి. ఇదేం కేసు అయ్యా, పెద్ద తలనొప్పిలా ఉంది. వీడు ఎప్పుడు దొరుకుతాడో తెలియదు. ఆపయ్యా, బండి నాపు. ఎస్ఐ గారు, వీడు నాకు ముద్దు పెట్టాడు. అదేంటయ్యా, గాంధీ పుట్టిన దేశంలో పుట్టిన యూత్కి గాంధీ అంటే గౌరవం లేదు, గాంధీ సిద్ధాంతాలంటే గౌరవం లేదు. అలా పెట్టండి సార్ వాడికి గడ్డి. నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటా. ఏమ్మా, నీకు గాంధీ అంటే గౌరవమే కదా? గాంధీ గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన సిద్ధాంతాలను ఎప్పుడు నేను అభిమానిస్తాను. ఏమయ్యా, గాంధీ ఏం చెప్పారు? ఒక చెంప పైన కొడితే రెండో చెంప చూపిమన్నాడు కదమ్మా. ఆ లెక్కన ఒక బుక్క పైన ముక్కు పెట్టినా రెండో బుక్క చూపించాలి. అదేంటి సార్ వాడిని అలా వదిలేశారు? వాడి గురించి నీకు తెలుసు కదయ్యా, అన్నీ ఇలాంటి కంప్లైంట్సే వస్తాయి. నేను ఏమైనా అంటే వాడు నాపై కౌంటర్ వేస్తాడు, తాపిగా వెళ్ళిపోతాడు. దాన్ని జీర్ణించుకోలేక రాత్రి కుళ్ళు కొట్టినా నిద్ర పట్టదు. బలి దొరికిందిరా. అక్కడ మిస్ అయింది గాని ఇక్కడ వదలరాదురా. దీని పెదవిపై ఉన్న పుట్టుమచ్చ గుండెలో ఎక్కడో గాఢ నిద్రలో ఉన్న కోరికను సిగరెట్తో చురగంటించి మరీ మెలకువ చేసిందిరా. నీ వాలు జడ నా వాంచని పీల్చి పిప్పి చేసే చెరుకుగడ, నీ బుగ్గలు ఊరించే రసగుల్లలు. డీప్ వాక్ ప్రింట్ పడిపోద్ది. స్విస్ బ్రాండెడ్. మీలాంటి పోరంపోకుల మదం వంచడానికే పుట్టింది ఈ కంపెనీ. నా పారిపోతుంది. పట్టుకుంటా మరి దాన్ని. విశ్వ గొడవలొద్దు, అనవసరంగా తెలియదు, వెళ్ళు. ఛీ, నా మాట అసలు వినవు. ఏంట్రా ఎక్స్ట్రాలా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావురా? అందరి రోజుల్లో మనకు మేనేజర్స్ ఉండవు. మన యుద్ధమే బాక్స్ ఆఫీస్కు భారీ కుదుపు. మన పంచి పడితే లంచులు మంచులు అవసరం లేదు, సలైన్ బాటల్సే. అన్న సీన్లోకి దిగితే ఆ భయానికి బాడీలో పెరిగిన టెంపరేచర్ వేడిని కొలవటం ఆ థర్మామీటర్ వల్ల కూడా కాదు. పోయిందని చెప్పి ఇక్కడ 25 గుంజులు తీ. సార్ అని చెప్పి ఎవడరా 25 గుంజీలు తీసేది? దీని ఏంట్రా డల్ అయ్యావు? భ్రమరాంబ విస్టిడాన్ లాంటిది. హెడేక్ కోసం వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్గా క్యాన్సర్ వస్తుంది. పట్టణ చెరువు వరకు టికెట్ తీసిన భ్రమర లింగంపల్లి దిగిపోయిందిరా.
బస్ టికెట్ 5 రూపాయలు వేస్ట్ అవుతుందని ఇంత ఫీల్ అవుతున్నావారా? 5 రూపాయలతో 5 స్టార్ చాక్లెట్ కొనొచ్చు, వెయిట్ చూసుకోవచ్చు, చక్కెర గోళీలు కొనొచ్చు. నీళ్ళల్లో, కరెంటులో, కూరగాయల్లో, ఆహారం వేస్ట్ చేయడంలో అందరూ నీళ్ళ ఆలోచిస్తే 2030 నాటికి ఇండియా సూపర్ పవర్ కంట్రీ అవుతుంది. నీ ఫీలింగ్స్ లో నేషనల్ కాన్షియస్నెస్ ఉందిరా. అది బ్రెయినా పేడముద్దరా? నేను ఏం మాట్లాడుతున్నా నీకేం అర్థమవుతుంది? ఇంకా నయంరా, పేడ ముద్దతో పోల్చినావు, అంతకంటే దారుణంగా పోతలేవు. వాడు పోల్చలేరురా, నువ్వే అనుకోవాలి. పొద్దున లాంటి ఫేస్ పెట్టుకొని ముందుకు రాకరా, నేను బాత్రూమ్కి వెళ్ళాలి. వస్తే ఆగిపోద్ది. అక్కడికి వెళ్ళాక లాక్కోలేక పీక్కోలేక తంటలు పడాలి. ఏమయ్యా, రాను రాను పంట చాలా దిగుబడి తగ్గిపోతున్నది. మస్తు చేస్తున్నాం సార్, వర్షాలు కరెక్ట్ లేక దిగుబడి కరెక్ట్ రాక అంతా నష్టాలని ఏం చేస్తాం. జరా బిల్లు ఇస్తే జరా. సార్ ఇంతేనా సార్ బిల్లు? ఇచ్చిన పంటకు అదే ఎక్కువయ్యా. నువ్వు ఇంకా ఎప్పటికీ రెగ్యులర్గా వేస్తావు కాబట్టి చూసి వేసిన ఏం రేట్లు లేవు అసలు. సార్ మోసం సార్, ఇది డబ్బులు ఇంకా రావు సార్, మీరు మోసం చేస్తున్నారు సార్. నీ దిక్కున్న చోట చెప్పుకపో, నీకు అవి ఇవ్వడం ఎక్కువైనామాట రా. అలా మోసం అంటున్నావా? లేవు నడు. ఏమైంది పెద్దయ్యా? ఏమైంది పెద్దయ్యా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? 50 కిలోల దొండకాయలు పండించినాను, మార్కెట్ తీసుకెళ్తే 50 రూపాయలు చేతిలో పెట్టారు. వాళ్ళు కిలో 25 రూపాయలు అమ్ముతుండ్రు మార్కెట్లో. ఇదేం న్యాయం అంటే గల్లబట్టి దొబ్బేసిండ్రు. పంట పండించడానికి ఖర్చులే ఎరువులు కాకుండా తెంపడానికి వచ్చింది. 100 రూపాయలు తెంపడానికి వచ్చింది. ఇక్కడ నుంచి టౌన్కి తీసుకెళ్ళడానికి 50 రూపాయలు ఖర్చు అయింది. ఏం మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంకా నా బతికెందుకు? అందుకని ఇలా ఆత్మహత్య చేసుకుంటే యావే పరిష్కారం కాదు కదా. నాకు కొంచెం టైం, దీనికి ఏదో ఒకటి పరిష్కారం చూద్దాం. ఇదేం న్యాయం అంటే గల్లబట్టి దొబ్బేసిండ్రు. ఏరా, పాలు రోజు రోజు లేట్ తెస్తున్నావు. నల్ల లేట్ వస్తే నన్నేం చేయమంటావు? ఊహించని పరిణామంతో బిత్తరపోయిన ఆలోచన లేని సులోచన. ఆడదంటే పొందును పంచే పడతి కాదు, మనసుని పంచే మగువ అని భర్తని నిలదీస్తుంది. అబ్బా
అది కాదు, పడక గదిలో మనసు మమత అంటే ప్రేక్షకులు విసుగు చెందుతారేమో, కొంచెం ఆలోచించు. చి మీ మగవాళ్ళు ఇంతే కామాంధులు. ఆడదాన్ని అర్థం చేసుకోరు. తరాలు గడుస్తున్నా ఆడది అంటే అబల, ఆడుకునే వస్తువు. ఆనందాన్ని అప్పనంగా అందించే మరో ఫండమెంటల్ రీసోర్స్ అని పడతి ఉంది పొందు కోసం, విడిది ఉంది విందు కోసం అని భావించే మీ మగజాతిని అంతం చేసే వరకు నిద్రపోను అని శపథం చేస్తున్నాం. మొగాడి పుట్టుకే తప్పు, వాడికి పెత్తనం అప్పగించడం మరో తప్పు. వాడు వేల సంవత్సరాలుగా నారీ మనులపై దమనకాండ సాగించడం క్షమించడాని తప్పు. జరగనివ్వను ఈ తప్పు జరగనివ్వను అనే ఆలోచన లేని సులోచన మొగుడితో తప్పు చేసేస్తుంది. జహీరాబాద్ లో ఒక రైతును దళారీ పూర్తిగా ముంచటంతో సదరు రైతు ఆత్మహత్యకు ప్రయత్నించటం, ఒక యువకుడు ఆ రైతును రక్షించటంతో ఒక వ్యవసాయ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. పండించిన పంటకి ఏమాత్రం గిట్టుబాటు కాని ధర, పొందనలేని మార్కెట్ రేటుతో విసుగు చెందిన అన్నదాత ఆవేదనతో పురుగుల మందు తాగుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసి చలించిన విశ్వ అనే యువకుడు రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో చేసి రైతులు తమ పంట తామే అమ్ముకునేలా తమ మండలానికి రైతు బజారు శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన వ్యవసాయ అధికారుల దృష్టికి వెళ్లటంతో స్పందించి జహీరాబాద్కి రైతు బజార్ను మంజూరు చేశారు. ఒక రైతన్న నిండు ప్రాణం కాపాడి తమ ఘోష తీర్చిన విశ్వపై ఆ ప్రాంత కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏరా విశ్వ, అరే యాక్చువల్ జలుబుకు వేసుకుంటే హార్ట్ అటాక్ క్యూర్ అవుతుంది. ఇదేం కేసు అయ్యా, వీడు దొరుకుతలేడు. అవసరం లేదా? అవసరం లేదు. ఓకే, కంట్రోల్ యాక్షన్. చెప్పేసి 4.5 చెప్పేసి చేసి పెట్టరా పురుగులు ఏవాను అమ్మాయిని చూడగానే వైబ్రేషన్ సెంటర్ డైలాగ్. నీ దిక్కున చోట చెప్పుకోపో, నీకు అవి ఇవ్వడం ఎక్కువైనా మాట.